వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. దేశానికే ఫార్మా క్యాపిటల్ గా పేరొందిన మన హైదరాబాద్ నేడు మెల్లిమెల్లిగా డ్రగ్స్ క్యాపిటల్ గా మారుతోంది. నగరంలో రకరకాల డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా సాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు అంతా ఈ మత్తు పిశాచికి బానిసలవుతున్నారు. మౌలాలిలోని ఎస్ఎం ల్యాబ్స్ వేదికగా కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం అక్రమ తయారీ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుట్టు రట్టు చేసింది. ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యారెడ్డితో పాటు సంబంధిత ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా తెలంగాణ ఈగిల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని భావించిన అధికారులకు నగరంలోని ఫార్మా ల్యాబ్లను వాడుకుంటూ ఇక్కడే భారీ ఎత్తున విషపూరిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్టు తెలటం విస్మయాన్ని కలిగిస్తోంది. మౌలాలిలోని ఎస్ఎం ల్యాబ్స్ లో ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తూ ఉండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ భారీ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల ప్లాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పూర్తిగా బయటపెట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయిన కెమిస్ట్ లక్ష్మీ కుమార్ ఇచ్చిన కీలక వాంగ్మూలంతోనే ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యారెడ్డి అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ల్యాబ్ లో అక్రమంగా ఆల్ఫ్రాజోలం తయారీకి పచ్చజెండా ఊపిన మాణిక్యారెడ్డి అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. మౌలాలి ల్యాబ్ ను కేవలం ఒక తయారీ కేంద్రంగానే కాకుండా ఒక అంతర్రాష్ట్ర సప్లై పాయింట్ గా మార్చుకున్నారు. ఇక్కడ తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రతో పాటు నార్త్ ఇండియాలోని పలు ప్రధాన నగరాలకు తరలించేందుకు ముఠా పక్కా స్కెచ్ వేసింది. ఎవరు గుర్తించకుండా ఫార్మా మెటీరియల్ పేరిట రవాణా చేయాలని ప్లాన్ చేయగా పక్కా సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి ఈ నెట్వర్క్ ప్లాన్ ను తిప్పికొట్టింది. మరోవైపు రాష్ట్రంలో విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు, యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. మౌలాలి ఘటనతో హైదరాబాద్ లోని మిగతా ల్యాబ్ల నిర్వహణపై కూడా అధికారులు దృష్టి సారించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.